మనకి ఈ మధ్యలో కొత్తిమీరను కూడా కేజీల లెక్కనే మార్కెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాలి. బరువు కొత్తిమీర విపరీతమైనటువంటి బరువు వచ్చినప్పుడు మాత్రమే మీకు మనకి దిగుబడి పెరుగుతుంది. ఆటోమేటిక్గా కేజీలు ఇంక్రీజ్ అవుతాయి, దాంతోపాటు క్వింటాస్ ఇంక్రీజ్ అవుతాయి, దాంతోపాటు మనకి వచ్చే అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయ్యి రావడం జరుగుతుంది. మనం దాన్ని ఏ విధంగా మనం బరువు పెంచాలి అంటే దానికి మనకు ఆకు మీద మచ్చ లేకుండా, కాండం మీద మచ్చ లేకుండా చూసుకుంటూ మనకి కొత్తిమీర విపరీతమైనటువంటి బరువు వచ్చేలాగా చేసుకోవాలి. దీనికి ఉపయోగపడేటటువంటి ప్రొడక్ట్స్ 4 నుంచి 5 రకాలు ఉండటం జరిగింది. మనకి దానికి ప్రధానంగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ పొటాషియం సియోనైట్. లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు ఇది ఓవర్కమ్ చేయొచ్చు. లేని పక్షంలో ఎకరానికి 10 కేజీల చొప్పున మనం దీన్ని ఏ యూరియాలోనో లేదా ఇసుకలోనో కలిపి జమ్మొచ్చు. లేని పక్షంలో పొటాషియం నైట్రేట్ని కనుక ఎకరానికి 10 కేజీలు మనం సాయిల్ అప్లికేషన్ ద్వారా, అదర్వైజ్ లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ని చేసి మనం స్ప్రేయింగ్ చేసినా కూడా మనకి బరువు రావడం జరుగుతుంది. అదర్వైజ్ లేదా ఇది ఇష్టం లేదనుకోండి, మనకి లిక్విడ్ రూపంలో కావాలని అనుకుంటే మనకి లిక్విడ్ రూపంలో కావాలి సైటోకానియన్ హార్మోన్ని లీటర్ నీటికి 1 ml చొప్పున, దాంతోపాటు పొటాషియం సియోనైట్ని లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కనుక కలిపి స్ప్రేయింగ్ ఇచ్చినప్పటికీ కూడా మీకు విపరీతమైనటువంటి బరువు, కలర్ కూడా 2 రావడం జరుగుతుంది. లేదు మనకి మెగ్నీషియం సల్ఫేట్ ఎకరానికి 10 కేజీల చొప్పున వేసినప్పటికీ కూడా చక్కగా మెత్తగా పెరగడం జరుగుతుంది. ఆకు మీద మచ్చ గట్ట రాదు. చక్కని చిలకాకు పచ్చ రంగులో ఈ కొత్తిమీర ఉండి చక్కని సువాసనతోటి విపరీతమైనటువంటి బరువు వస్తుందనేసి అక్కడ ఉన్నటువంటి నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా, ఎరువుల యాజమాన్య పద్ధతుల ద్వారా, లేదా సస్యరక్షణ చర్యలు, తెగుళ్ళ చర్యల విధానాలతో పాటు వీటిని కూడా మనం యాడ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ ప్రకారం మనం ఏ ఉత్పత్తి వాడితే బెస్ట్ అన్నది మనం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది.